నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి అధికారుల గుండెల్లో పరుగులు పెట్టిస్తున్న ఏసీపీ డీఎస్పీ రమేష్ పట్ల మనుగూరు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వరుస దాడులు నిర్వహించి పలు అవినీతికి పాల్పడుతున్న అధికారులను ముచ్చెమటలు పట్టిస్తున్న ఏసీపీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన రమేష్ సమర్థవంతమైన పనితీరు పట్ల మనుగూరు పట్టణ ప్రజలు, రాజకీయ నాయకులు, పలు వ్యాపారస్తులు అభినందనలు తెలుపుతూ సంతోషిస్తున్నారు. నేను వై రమేష్ అండి, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం. ఈరోజు మనం మణుగూరులో ఉన్నాం. మేము మణుగూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఈరోజు మణుగూరు పోలీస్ స్టేషన్లో సిఐ గారిని, సతీష్ సిఐ గారిని, ఇంకొక మీడియేటర్ గోపి అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నాం. ఈ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మణుగూరులో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షియల్ అయింది. కొంతమంది కుట్టమల్లారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాళ్ళు ప్లాట్ల రూపంలో అమ్మున్నారు గతంలో. ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్లో, ఆ ఫ్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ కంప్లైంట్ మీద ఒక 6 మీద కేసు రిజిస్టర్ అయింది మణుగూరు పోలీస్ స్టేషన్లో. కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే ఆ ల్యాండ్లో ఎవరైతే ప్రజెంట్ ఎంక్రోచ్ ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది. కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు వాళ్ళు. సో వాళ్ళని ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్ మిమ్మల్ని కూడా కేసులు ఇరికిస్తామని చెప్పేసి బెదిరించితే వాళ్ళని 4 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. 4 లక్షలు డిమాండ్ చేయడం, ఇతనికి సహకరించినటువంటి ఒక మీడియేటర్ ఉన్నారు, అతని పేరు గోపి. ఈ 4 లక్షలు కూడా వాళ్ళ మోడ్ ఆఫ్ పేమెంట్ ఈ సిఐ గారు వేరే వాళ్ళకి ఏదో 3 లక్షల రూపాయలు బాకీ ఉన్నారట. 3 లక్షల రూపాయలు వాళ్ళకి బాకీ రూపంలో చెల్లించండి, మా తరఫున మీరు ఇవ్వండి వాళ్ళకి అని అదొకటి చెప్పారు. నెక్స్ట్ మిగిలిన 1 lakh రూపీస్ క్యాష్ తెచ్చి ఇవ్వమన్నారు. ఈరోజు సిఐ గారు ఏదో పని మీద బయటికి వేరే అఫీషియల్ కానీ మన గోపి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో సిఐ గారు నాకు ఇవ్వమన్నారని చెప్పేసి అమౌంట్ చెప్పారని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్నారు. ఇచ్చిన వెంటనే మీడియేటర్ సమక్షంలో అమౌంట్ని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ సీజ్ చేయడం జరిగింది. కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, పింక్. సిఐ గారిని కూడా మళ్ళీ వెంటనే అదుపులో తీసుకున్నాం. ఇద్దరిని కాన్ఫ్రంటేషన్ చేశారు మీడియేటర్ సమక్షంలో. ఇద్దరు కూడా కన్ఫెస్ చేశారు. ఆ కేసులో వాళ్ళు ఆ నిందితులు చేర్చకుండా ఉండడం కోసం బేతంచర్ల వెంకటేశ్వర్లు వాళ్ళ అల్లుడు కూరాకుల శ్రీనివాసరావు 4 lakhs డిమాండ్ చేశారు. ఆ 4 lakhsలో 1 lakh ఈరోజు అందరి మీడియా సమక్షంలో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, పబ్లిక్ కానీ ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తాను. కొంతమంది చెప్పుకోవడానికి ఇంకా వాళ్ళ బాధ లేదని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. వాళ్ళు కాల్ అటెండ్ అవుతాం మేము. ఇది 24 కోచంగా మీ ప్రాబ్లమ్ని మీ ఒప్పుకుంటే కూడా ఏసీబీ మీ రెస్పీకి వస్తుంది. ఒకవేళ ఏసీబీకి మనం చెప్తే మన పని ఏమైనా పెండింగ్లో పడడం లేదు, మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అవ్వడానికి ఏసీబీ కూడా సహకరిస్తుంది. ఎవరైనా ఏసీబీకి పిటిషన్ అవుతాయి. రీసెంట్గా కొత్తగూడెం 3 టౌన్లో కూడా కేసు ఇచ్చారంటే ఆ కేసు కూడా రీసెంట్గా 2 days బ్యాక్ కూడా నమోదైంది. అందరికి సపోర్టివ్గా ఉంటుంది మీ పని అయ్యి. కాబట్టి అందరు కానీ రిక్వెస్ట్ చేస్తాను. పీసీ యాక్ట్ 7A అండ్ అదర్ సెక్షన్. ఆయన బేతంచర్ల వెంకటేశ్వర షాప్ ఉందండి, గిన్నెలు కొట్టి వెంకటేశ్వర అంటున్నారా. ఇవ్వగానే వెంటనే దీంట్లో ఇప్పుడు ఈయన పేరే పెడతానని చెప్పి బెదిరించి ఈయన పేరు. మెగా డిఎస్సి విడుదలతో నిరుద్యోగుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి విడుదల చేయడంతో నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. ఈ ప్రెస్ మీట్లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, జిల్లా టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మేషక్, పూతలపట్టు నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు ధరణి ప్రకాష్, చిత్తూరు నియోజకవర్గ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి యువరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
ఎంతో కాలం వేచి ఉన్నటువంటి నిరుద్యోగులకి మెగా డిఎస్సి విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేసుకుంటున్నాం. గత జగన్మోహన్ రెడ్డి 8,000 ఉద్యోగాలు వేయడానికి అంపశోపాల పడి ముక్కుతూ మూలుగుతూ నోటిఫికేషన్ కూడా వేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సూపర్ 6 హామీల్లో చెప్పిన విధంగా చెప్పినట్లు 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేయడం జరిగింది. నిరుద్యోగ యువకులు చదివేసి డిఎస్సి కోసం వేచి చూస్తున్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇది ఒక పెద్ద వరంలాగా కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. ఈ యొక్క స్కూల్స్ అన్నిటికీ కూడా మళ్ళీ టీచర్స్ రావడంతో పేద విద్యార్థులకు బ్రహ్మాండమైన చదువు అందించాలి, నాణ్యమైన చదువు అందించాలి, ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ పెట్టకూడదనే ఉద్దేశంతో ఈరోజు జీవో నంబర్ 15, జీవో నంబర్ 16తో మెగా డిఎస్సి విడుదల చేయడం జరిగింది. గత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల చేత బాత్రూములు గడిగితే ఫోటో అప్లోడ్ చేయాలా, అన్నం చేస్తే ఫోటో అప్లోడ్ చేయాలా, అదేవిధంగా వైన్ షాపుల కాడ డ్యూటీ వేసి ఉపాధ్యాయుల యొక్క ప్రతిష్టని దిగజార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 16,000 పోస్టులు ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4 సార్లు పనిచేస్తే 11 డిఎస్సీలు భర్తీ చేసినటువంటి వ్యక్తి ఆయన. 11 డిఎస్సీలు నిర్వహించినటువంటి వ్యక్తి. 1,80,000 టీచర్ పోస్టులు భర్తీ చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారాలు. గత ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్గ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు నిన్నటి రోజున నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సి పేరుతో 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి నోటిఫికేషన్ షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పరిపాలన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఆశలు చిగురించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందంగా హ్యాపీగా ఈ యొక్క డిఎస్సి రాసి ఉద్యోగాలు రేపు పొందబోతున్నారు. కానీ ప్రజలు తెలుసుకోవాల్సింది ఇంకొక విషయం చెప్తున్నాము. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారా, పట్టించుకున్నారా? కాబట్టి అలాంటి వారు మళ్ళీ అబద్ధాలు చెబుతూ అసత్యాలు ప్రచారం చేస్తూ మళ్ళీ రోడ్లపైకి వస్తున్నారు. వారి మాటలు నమ్మకండి. మనకు ఎవరైతే మేలు చేస్తారో, మన భవిష్యత్తుని, మన కుటుంబ భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్తుని ఏ ప్రభుత్వం అయితే, ఏ నాయకుడైతే మన కోసం పనిచేస్తారో అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అమరావతి కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా మనం అందరం మద్దతు ఇవ్వాల్సిన తరుణం ఖచ్చితంగా అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. సైబరాబాద్ పోలీస్ సమాజ సేవలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. వారు నేరాలను అరికట్టడమే కాకుండా ప్రజల అవసరాలను తీర్చడానికి కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుందనడంలో అతిశయోక్తి లేదు. బాలానగర్ డివిజన్ పరిధిలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద బాలానగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఐపీఎస్ సోమవారం బాలానగర్ ఏసీపీ హనుమంతరావుతో కలిసి ప్రారంభించారు. తీసుకుంటాను
మేడం మేడం देखो कैसा था आगे पूरे आठ वाले तुम्हारे ओके सर इधर देखो लाइटिंग वस्तुना राइट సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ జోన్లో ఉన్నటువంటి బాలానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈరోజు బాలానగర్ ఎక్స్ రోడ్లో విమల్ సెంటర్లో చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఇది మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ఈ చలివేంద్రం ఓపెన్ చేసినాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎండాకాలం వచ్చింది, ప్రజలు ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళకి దప్పిక అయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ దాహం తీర్చుకోవడం కోసం ఇక్కడ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్ ఇన్స్పెక్టర్ గారి చొరవతోటి మా సిపి గారి ఆదేశాల మేరకు మా బాలానగర్ జోన్ అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చలివేంద్రం ఓపెన్ చేసి ప్రజలకి దప్పిక తీర్చేదానికి పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తూ ఉంది. దానికి మా సిఐ గారిని, ఏసీపీ గారిని, పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరినీ అభినందిస్తున్నాను. దీనికి మా సిపి గారు వారి ఇన్స్పిరేషన్ తోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. థ్యాంక్ యూ అనంట. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజలు మరియు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి గారిని శేషవస్త్రంతో సత్కరించి వేద పండితుల చేత ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను మరియు చిత్రపటాన్ని అందజేశారు.
స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డిఎస్సి ఫైల్పై మొదటి సంతకం చేశారు. దీనికి అనుగుణంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారని, ఈ నోటిఫికేషన్ అనుసరించి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న డిఎస్సి ఉచిత క్లాసులు ఏప్రిల్ 23వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి గోకవరం రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన ఉన్న కాపు కళ్యాణ మండపంలో తిరిగి కోచింగ్ క్లాసులు ప్రారంభిస్తున్నామని అన్నారు. నమస్కారం, నేను మీ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతున్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా మన విద్యాశాఖ మంత్రి గారు అయిన శ్రీ నారా లోకేష్ గారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీన్ని అనుసరించి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా జరగనున్న డిఎస్సి కోచింగ్ క్లాసెస్ 23 ఏప్రిల్ నుంచి అనగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మన డిగ్రీ కాలేజీ దగ్గర ఉన్న కాపు కళ్యాణ మండపంలో తిరిగి ప్రారంభిస్తున్నాం. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ కోచింగ్లో క్వాలిఫై అయిన మరియు మన నియోజకవర్గంలో టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అభ్యర్థులందరూ టెట్ కోచింగ్ క్లాసులో ఎంత అయితే మీరు కష్టపడి అత్యుత్తమ మార్కులు సాధించారో మరింత పట్టుదలతో డిఎస్సి కోచింగ్ తీసుకుని 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల్లో అధిక శాతం మన నియోజకవర్గం నుంచి ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తప్పగా నా ఆశను నెరవేరుస్తారని కోరుకుంటూ ఇట్లు మీ జ్యోతుల నెహ్రూ. నిజామాబాద్లో ఇవాళ రైతు మహోత్సవ సభ జరిగింది. అయితే సభా ప్రాంగణం పక్కనే హెలికాప్టర్ ల్యాండింగ్ కావడంతో టెంట్లు కూలాయి. గాలి దుమారంతో స్వాగత తోరణం కూలింది. హెలికాప్టర్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, షబీర్ అలీ ఉన్నారు. హెలికాప్టర్ గాలికి సభా ప్రాంగణం నుంచి రైతులు పరుగులు పెట్టారు. సభలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. గాలి దుమ్ము ఒకేసారి రావడంతో సభలో కొంతసేపు అలజడి నెలకొంది. ప్రజాపాలన ప్రగతి బాట నూతన భూభారతి చట్టంపై పాలనా సదస్సు సోమవారం సాయంత్రం 5 గంటలకు జిఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో అత్తిలి మేడ్చల్ టౌన్లో జరిగే భూభారతి చట్టం అవగాహన సదస్సులో రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. శ్రీ విఠల్ రెడ్డి గారు ఘన్పూర్ రైతు, అలాగే బాలనరసింహ గారు నూతన్కల్ రైతు సిద్ధంగా ఉన్నారు. రైతు జీవితం పచ్చగా ఉంటే భూమాత వికసిస్తుంది, భూమాత వికసిస్తే జీవితాలన్నీ కలకలలాడుతాయి. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు బాలనరసింహ, నూతన్కల్. మాకు ఇంతకుముందు
మొదటిది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ధరణి చట్టం వచ్చిన తర్వాత ధరణి చట్టం నోటిఫై అయిన రోజు ఉన్న రికార్డ్స్లో ఏముంటే అదే ఫైనల్, దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లో మనం కరెక్షన్స్ చెయ్యము అన్న ఉద్దేశంతో ధరణి చట్టంలో పెట్టడం జరిగింది. దాని ద్వారా అక్కడి నుంచి సేల్స్ ట్రాన్సాక్షన్ సక్సెషన్ అయితే తప్పితే వేరే ఏ పద్ధతిలో కూడా కరెక్షన్లకి అవకాశం లేకుండా ఉంది ధరణి చట్టంలో. దానివల్ల అంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కానీ లేకపోతే ఇంకేదైనా విషయంలో కానీ తెలిసి కానీ తెలియక కానీ జరిగిన తప్పుని కరెక్ట్ చేసే అధికారం లేకుండా పోయింది. దానివల్ల రైతులు చాలామంది ఇబ్బంది పడ్డారు. చాలా వాటికి మా దగ్గర సొల్యూషన్ లేదు, సివిల్ కోర్టుకి వెళ్ళమని మేమే చాలామందికి చెప్పాల్సి వచ్చింది. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఉద్దేశంతో ధరణి చట్టంలో మన భూభారతి చట్టంలో ప్రముఖంగా ధరణి చట్టంలో లేనిది పెట్టింది ఏంటి అంటే, ఏమన్నా ఇప్పుడున్న రికార్డ్స్లో, ఇప్పుడున్న కరెంట్ రెవెన్యూ రికార్డ్స్లో ఏదైనా తప్పు కానీ ఉంటుంది, అది చిన్నది కానీ పెద్దది కానీ తెలిసి జరిగినా తెలియక జరిగినా ఏ తప్పు జరిగినా దాన్ని కరెక్ట్ చేసే అధికారము రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఈ భూభారతి చట్టము రూల్స్ ప్రత్యేకించి కల్పించబడింది. దాంట్లో వేరియస్ లెవెల్స్ ఉన్నాయి. కొన్ని తప్పులకి ఆర్టీఓ గారు కరెక్షన్ చేయొచ్చు, కొన్ని తప్పులకి కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ కరెక్షన్ చేయొచ్చు. అంటే ఇవాళ నుంచి, అంటే మనకి మన నోటిఫై అయినప్పటి నుంచి రెవెన్యూ రికార్డ్స్లో ఎవరికి ఏ గ్రీవెన్స్ ఉన్నా, ఫలానాది ప్రాబ్లం ఉంది అని తెలిస్తే దాన్ని రెవెన్యూ అధికారులకి అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని తప్పకుండా సాల్వ్ చేసే బాధ్యత మరియు అధికారము రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా ఇప్పటి వరకు ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన రైతులందరికీ కూడా సొల్యూషన్ కల్పించడానికి అవకాశం ఉంటుంది. అది మొదటి. రెండవది, ధరణి చట్టంలో లేనిది ప్రముఖ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ ధరణి చట్టం యూజ్ చేసి ఏదైనా సక్సెషన్ కానీ మ్యూటేషన్ కానీ జరిగితే, ఒక అధికారి ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేస్తే దాన్ని అసలు దాన్ని అప్పీల్ చేసే అధికారం, మనం అప్పీల్ అంటాము. అంటే దాన్ని రిక్వెస్ట్ పెట్టుకోవడం పై అధికారికి. ఒక అధికారి తప్పు చేశారు, అది కొంతమంది తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు. అధికారి తప్పు చేస్తే ఆ పై అధికారికి రిక్వెస్ట్ పెట్టుకునే అవకాశమే ధరణి చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేదు. ఏదైనా తెలియక పొరపాటు చేసినా కూడా దాన్ని సాల్వ్ చేసే అధికారం తహసీల్దార్కి కానీ ఆర్టీఓ కానీ లేదు. కానీ మన ఈ భూభారతి చట్టము రూల్స్ ప్రకారం ఏ ఆర్డర్ అయినా కానీ, ఏ రైతుకైనా కానీ, ఏ ఆసామికైనా కానీ దాని మీద ఏ చిన్న సందేహం ఉన్నా దాన్ని అప్పీల్ చేసే అధికారము హక్కు రైతులకు ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ ఆర్డర్ మీద అయితే ఆర్టీఓకి, ఆర్టీఓ ఆర్డర్ మీద అయితే కలెక్టర్కి, కలెక్టర్ కూడా తప్పు చేస్తే కలెక్టర్ ఆర్డర్ మీద సీసీఎల్ఏ గారికి అప్పీల్ చేసే అధికారము ధరణి చట్టం ఈ భూభారతి చట్టం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం మనకి ధరణి చట్టంలో ఏమీ లేదు. చాలామందికి మేమే ఓరల్గా చెప్పాము, రైటింగ్లో ఇచ్చాము, ధరణి చట్టంలో మాకు అధికారం లేదు కాబట్టి మీరు సివిల్ కోర్టుకి వెళ్ళి నేర్చుకోండి, చాలామందికి మేమే చెప్పాల్సి వచ్చింది. సో ఆ ప్రాబ్లం అన్నీ కూడా మనం ఇప్పుడు మళ్ళీ సాల్వ్ చేసే అధికారము హక్కు మళ్ళీ మనకి భూభారతి చట్టము రెవెన్యూ డిపార్ట్మెంట్కి కల్పించింది. ఇది రెండవది ప్రధాన అంశము. మూడో ప్రధాన అంశము, ధరణి చట్టంలో చట్టం అయితే తీసుకొచ్చారు. అప్పుడు ఇన్ఫాక్ట్ ధరణి చట్టం లాంచ్ అయ్యే టైంలోనే సాదా పరిణామాల ద్వారా ఎవరైనా పర్చేజ్ చేస్తే దాన్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అప్లికేషన్ కూడా తీసుకున్నారు కానీ దాన్ని సాల్వ్ చేసే అవకాశము చట్టంలో ఎట్టి పరిస్థితులను పొందుపరచలేదు. దానివల్ల కోర్టులో ఆ అంశము స్టే రావడం జరిగింది. దాన్ని సాల్వ్ చేసే పద్ధతి కూడా మనకి తెలియలేదు, ఆ చట్టం అవకాశం కల్పించలేదు. కాబట్టి ఆ ప్రాబ్లం 5 years నుంచి అట్లనే స్ట్రక్ అయిపోయింది. దానికి కూడా భూభారతిలో ప్రత్యేకించి ఒక సెక్షన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి రూల్స్లో కూడా ప్రత్యేకించి పెట్టడం జరిగింది. దాని ద్వారా ఇప్పటి నుంచి ఆ రోజు అప్లై చేసుకున్న సాదా పరిణామా ఎవరెవరైతే పెండింగ్ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆర్టీఓ గారు 90 రోజుల్లో సాల్వ్ చేయాల్సిన బాధ్యత అధికారం ఆర్టీఓ గారికి ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఆ రోజు అప్లై చేసుకున్న పెండింగ్ ఉన్న లక్షలాది అప్లికేషన్స్ కూడా ఈ భూభారతి చట్టం ద్వారా మనకి సాల్వ్ చేసే